చుట్టుగుట్ట సర్కిల్లో ఉన్నారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. పూర్తి వివరాలు అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పెద్ద ఎత్తున జనం వైఎస్ జగన్ వెంట వస్తున్నారు. హింసా రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వైఎస్ జగన్ కి మద్దతు తెలియజేయడం చూస్తున్నాం. పోలీసుల ఆంక్షలు కనిపిస్తున్నప్పటికీ కూడా భారీగా రావడం కనిపిస్తోంది. మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? ఏమంటున్నారు అక్కడ స్థానికులు? బిందు, పోలీసు ఆంక్షలు ఉదయం 8 గంటల నుంచే ఉన్నాయి. దాదాపు ఒంగోలు వైపు నుంచి వచ్చే వాహనాల మీద కూడా నిఘా ఉంచారు పోలీసు వ్యవస్థ. దాదాపు ఎడ్లపాడు అవతల నుంచే ఒక చెక్ పోస్ట్ పెట్టి అట్నుంచి వచ్చే వాహనాల మీద నిఘా పెట్టి తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చుట్టుగుడ్డు సర్కిల్లో ఉన్నాం. సర్కిల్ ఉన్నటువంటి వాతావరణం చూడొచ్చు. ఉదయం 9 గంటల నుంచే పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, అలాగే గుంటూరులో ఉన్నటువంటి నగరవాసులంతా ఈ కూడలకి చేరుకొని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడో ఆయనకి స్వాగతం పలుకుదామని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంబటి రాంబాబు ఇంటిని ధ్వంసం చేసి ఒక విధ్వంసకాండ సృష్టించినటువంటి తెలుగుదేశం పార్టీ మూకల యొక్క వైఖరి మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఒక మాట తూలాను, అనాల్సింది కాదు అని క్షమాపణ చెప్పిన తర్వాత బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి అయినా సరే సహించేది లేదు మేము అని చెప్పి ఒక జంగిల్ రాజ్ వ్యవస్థను క్రియేట్ చేసి విధ్వంసకాండగా చూసినటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క వైఖరి మీద పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తున్నాయి. దాంట్లో నుంచే పుట్టిందే ఈ జనాగ్రహం. ఇవాళ వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఆగ్రహాన్ని ఏ విధంగా ఉందో చూపించేందుకు రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ మీ వెంట మేముంటామంటూ బైపాస్ నుంచి పెద్ద ఎత్తున ఆయనతో కలిసి తరలివస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. దాదాపు గుంటూరు తాడేపల్లి నుంచి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డికి అడుగడుగున స్వాగతం పలుకుతున్నాయి. ప్రతి 100 మీటర్లకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు కూడా స్వాగతం పలుకుతూ ముందుకు వస్తున్న పరిస్థితి. ఇప్పుడే బైపాస్ సెంటర్కి, అంటే పత్తిపాడు సెంటర్కి చేరుకున్నట్టుగా సమాచారం ఉంది. అక్కడి నుంచి మరికొద్ది సేపట్లోనే ఈ చుట్టుగుంటి సెంటర్కి నగర ప్రవేశం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకే పెద్ద ఎత్తున చుట్టుపక్కల నలుమూలటువంటి కార్యకర్తలు, అలాగే జనము మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు, ఈ జంగిల్ రాజ్కి వ్యతిరేకంగా కథం తొక్కేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ ప్రాంతానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే శ్రీనివాస్, ఒక్క నిమిషం చూస్తున్నాం. మనం చుట్టుగుంట సర్కిల్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుంచే గుంటూరు నగరంలోకి ప్రవేశిస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భారీగా ప్రజలంతా కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు పత్తిపాడు సెంటర్ దగ్గర రైట్ సైడ్ విండోలో విజువల్స్ మనకు కనబడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ క్యాడర్ తో పాటు చాలా మంది వైఎస్ జగన్ అభిమానులు అక్కడ ఉన్నారు. వారందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేయడం మనకి కనిపిస్తోంది. ఇదే గుంటూరులో 2 రోజుల క్రితం పెద్ద రాడ్లు, కర్రలు, రాళ్లతోటి అంబటి రాంబాబు పైన దాడి చేసే ప్రయత్నం జరిగింది. అదే ప్రాంతంలో ప్రస్తుతం వైఎస్ జగన్ కి మద్దతుగా వైఎస్ఆర్సీపీ జెండాలతోటి వారంతా కూడా స్వాగతం పలకడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒక హింసాయుత రాజకీయాలకి వ్యతిరేకంగా, జంగిల్ రాజ్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జనం బయటకు వచ్చి వైఎస్ జగన్ కి మద్దతు తెలియజేస్తున్నారు. చుట్టుగుంట సెంటర్ దగ్గర ఉన్నారు శ్రీనివాస్, చెప్పండి. చూస్తున్నాం, లైవ్ లో కనబడుతోంది చుట్టుగుంట సర్కిల్ కూడా. వైఎస్ జగన్ కాన్వాయ్ ని కూడా పోలీసులు అడ్డుకోవడం కూడా మనం లైవ్ లో చూస్తున్నాం. బిందు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు కూడా ఒక వన్ సైడ్గా ఉన్నటువంటి భావన, చర్చ జరుగుతుంది. ఉదయం నేను ఇక్కడ 8 గంటల నుంచి సెంటర్లో ఉన్నప్పుడు అక్కడక్కడ చర్చించుకుంటున్నారు ప్రజలు. ఇదేం పద్ధతి, వన్ సైడ్గా పోలీసులు ఉంటే ఇంకా లా అండ్ ఆర్డర్ కాపాడేది ఎవరు అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. ఏ టీ కొట్టు దగ్గర అయినా సరే, ఏ షాప్ దగ్గర, ఏ జంక్షన్లో అయినా ఇదే చర్చ జరుగుతుంది. ఆటవిక రాజ్యంలాగా పెద్ద పెద్ద కర్రలు తీసుకొని రోడ్ల మీదకి వచ్చి మేము కొడతామని చెప్తే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ పోలీసులు వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటే ఇక రాజ్యం ఎక్కడా, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎక్కడా, ప్రజాస్వామ్యం ఎక్కడ అనే ఒక చర్చ ఇవాళ బయలుదేరిన పరిస్థితి ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తం కాదు, పెద్ద ఎత్తున దేశవ్యాప్తం కూడా చర్చ జరగాల్సిన అంశం. ఎందుకంటే పోలీసులు రాజకీయ వ్యవస్థకి అనుగుణంగా పనిచేస్తుంటారు. పొలిటికల్ గవర్నెన్స్లో కొంత తలగాల్సి ఉంటుంది. కానీ ఈ రకంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పి భయంకరంగా కర్రలు తీసుకుని రోడ్ల మీదకి వస్తే మీ సంగతి తేలుస్తామంటుంటే వాళ్ళని నిలువరించకుండా, వాళ్ళ దగ్గర చేతిలో నుంచి కర్రలు బయటికి లాక్కోకుండా కేవలం వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఏదైతే ప్రతిపక్షాలను అణగదొక్కే ప్రయత్నంలో వాళ్ళు కూడా భాగస్వాములు కావడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి, ఇది ఎటుపోతుందో ఒక ఆందోళన ప్రజాస్వామ్యవాదులని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అంబటి రాంబాబు ఇష్యూ కావచ్చు, రేపు ఇంకోటి కావచ్చు, మన నెల్లూరులో జరిగినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి ధ్వంస విరచన కావచ్చు, మరో చోట జరిగినటువంటి ఘటనలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతుల్లో, నేతల చేతుల్లో మరణిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతున్న విధానం చూస్తుంటే ఆటవిక రాజ్యం ఇంకెన్నాళ్ళు ఉంటుందనే ఒక చర్చ మొదలైంది. ఈ ఆటవిక రాజ్యానికి వ్యతిరేకంగా ఉంది.
ఖచ్చితంగా చాలా వెహికల్స్ని ఆపుతూ ఉన్నారు. ఇక్కడ కూడా చుట్టుకుండి సెంటర్లో కూడా అన్ని వెహికల్స్ని కాకుండా కొన్ని వెహికల్స్నే జగన్మోహన్ రెడ్డితో పాటు అలో చేయాలన్న ఒక ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. అందులో భాగంగానే కొన్ని బారికేడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన దించి అందుబాటులో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఈ చుట్టుకుంట సెంటర్కి జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ వస్తుందో ఆయనతో పాటు కొన్ని వాహనాలను మాత్రమే నగరంలోకి అనువరించి వాటిని కొంతవరకు మిగతా వాహనాలని స్టాప్ చేసేటువంటి కార్యక్రమం జరగవచ్చు. దానికి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే తొక్కిసలాట జరుగుతుంది, ముందు ఆయనతో పోతే లాండర్ ప్రాబ్లం అవుతుంది, రకరకాల వాదనలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లాండ్ ఆర్డర్ గురించి ప్రస్తావిస్తే ఇక నిన్న అంబటి రాంబాబు ఇంటూ జరిగిన ధ్వంసరచన సంగతి ఏంటి, అందులో ఉన్నటువంటి పాత్రదారులు కర్రలు పట్టుకొని నగరంలో స్వైర విహారం చేసినటువంటి పరిస్థితికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారనేది కూడా పోలీసులు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం 10 నిమిషాలు కనుక పొలిటికల్ ప్రెజర్ని కనుక పక్కన పెట్టి కనుక ఆ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి కర్రలు కనుక లాక్కొని వాళ్ళకి కొంత హెచ్చరికలు జారీ చేసినట్టుంటే ఖచ్చితంగా ఆ పరిస్థితి వచ్చేది కాదు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటికి ఆ కుటుంబాన్ని పరామర్శకు వచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు. నిజంగా ఆ రోజు జరిగినటువంటి ఘటన చూస్తే ఖచ్చితంగా అక్కడ కనుక అంబటి రాంబాబు ఉండుంటే వాళ్ళ చేతులు ఖచ్చితంగా హత్యకు గురయ్యాడన్న ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకంటే క్షణికావేశంలో ఉన్నారు, బయట నుంచి పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయి, హైకమాండ్ ఆదేశాలు ఉన్నాయి. ఇవన్నింటినీ బేస్ చేసుకొని వాళ్ళకు గుర్తింపు రావడం కోసం కావచ్చు, లేకపోతే ఆవేశంతో కావచ్చు, ఏదైనా కావచ్చు, జరిగే ఘోరం జరిగేటువంటి పరిస్థితి ఉండింది. కానీ వీటన్నిటి కూడా పోలీసుల వ్యవస్థ ఖచ్చితంగా ఇటు పొలిటికల్ గవర్నెన్స్ని, పొలిటికల్ ప్రెజర్స్ని, లా అండ్ ఆర్డర్ని వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉంది. ఎంతవరకు పొలిటికల్ ప్రెజర్స్ తీసుకోవాలి, ఎంతవరకు పొలిటికల్ గవర్నెన్స్ని కంట్రోల్ వాళ్ళు ఆదేశాలుగా పరిగణించాలనేది కూడా పోలీసు వ్యవస్థ ఖచ్చితంగా భావించాల్సిన అవసరం ఉంది. స్వయంగా కర్రలు కత్తులు తీసుకొని రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఇక పోలీసులు పట్టించుకోకపోతే ఇక పొలిటికల్ వ్యవస్థ ప్రెజర్స్ గురించి పట్టుకుంటే ఇక ప్రజల పరిస్థితి ఏంది, సామాన్యుల పరిస్థితి ఏంది? రోడ్డు మీద వెళ్ళేటువంటి వాళ్ళని కర్రలతోటి కత్తులతో కొట్టుకుంటూ పోతుంటే దానికి పొలిటికల్ ప్రెజర్ ఉందని పేరు చెప్పుకుంటే ఇక పోలీసులు ఎందుకు, ఆ వ్యవస్థ ఎందుకు, వాళ్ళకి ఇచ్చినటువంటి పవర్స్ ఎందుకు? ఈ చర్చ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఖచ్చితంగా ఈ జంగిల్ రాజుకి వ్యతిరేకంగా నా పెద్ద కొడుకు జగనంటాడు ఓ తండ్రి, నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి, ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా, గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ కోరు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు, గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు